దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. గత కాలమంతా కోడి తన రెక్కలను చాచి తన బిడ్డలను కాచుకున్నట్లుగా సిలువ రక్తపు నీడలో నిన్ను నన్ను కాచుకున్న ఆ దేవాతి దేవునికి పూర్ణ మనసుతో, పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో వందనాలు తెలియచేద్దాం. నమ్మదగిన దేవుడు, విశ్వసనీయుడు. ఈ నూతన ఉదయంలో కూడా నూతనంగా తన ప్రేమను, కరుణను, కటాక్షాన్ని మనందరిపై కుమ్మరించారు. ప్రియులారా, విశ్వసనీయుడైన దేవుడు మన పక్షమున ఉండగా మనము దేన్ని చూసి భయపడాలి? ఎందుకు భయపడాలి? ఆ ప్రేమ అనే స్పర్శ మనకు ఉన్నంత వరకు ఈ లోకంలో ఏది కూడా మనల్ని దేవుని ప్రేమ నుంచి దూరము చెయ్యలేదు. కానీ ప్రియులారా, నిజంగా ఆ ప్రభు యొక్క శక్తి ఈ లోకమంతా ప్రవహిస్తూ ఉన్నప్పుడు మన ప్రతిదిన జీవిత అవసరాలలో ఆ ప్రభు శక్తిని మనం అనుభవించగలుగుతూ ఉన్నామా? అనుభవించలేకపోతున్నాము. ఇంకా రోగాలలో, వ్యాధులలో, బాధలలో మనం ఉన్నామంటే దానికి కారణం దేవుడా, మనమా? దేవుడైతే తనకున్నదంతా మనకు అనుగ్రహించారు. మనకు కావలసిన వాగ్దానములన్నీ కూడా సిద్ధం చేసి పెట్టారు. కానీ మనలో ఉన్న లోపము వలన ఆ దేవుని శక్తిని మనము అనుభవించలేకపోతున్నామేమో. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయము, అందమైన దేవాలయపు ద్వారము వద్ద పుట్టుకుంటివాడు అక్కడ ఎన్నో సంవత్సరాల నుంచి, ఎంతో కాలం నుంచి అక్కడ కూర్చొనే ఉన్నాడు. ఆ దేవాలయంలోనికి ఎంతోమంది వెళ్తున్నారు, వస్తున్నారు. వాళ్ళందరూ కూడా దేవుని స్పర్శను అనుభవించగలుగుతున్నారు. కానీ ఆ కుంటివాడు కూడా అనుభవించగలిగి ఉంటే వాడి జీవితంలో ఆ రోజే మార్పు కలిగేది. కానీ ఎందుకు దేవుని శక్తిని అనుభవించలేకపోయాడు? చూడండి ప్రియులారా, ఎక్కడైతే దేవుడు ఉంటారో ఆయన శక్తి అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది. దేవుని దివ్య మందసములో, సప్రసాద మందసములో మనము ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు మనం నమ్ముతాం అక్కడ ప్రభుల వారు శరీర రక్తములతో అక్కడ ఉన్నారని. నేనైతే ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళినప్పుడు మందసం వైపుకు తిరిగి ప్రార్థించుకుంటాను, ప్రభా, మందసంలో నీ స్పర్శ, నీ ఉనికి ఎంత ఉందో, నీ ఆలయమైన నాలో కూడా అంత స్పర్శను నేను అనుభవించాలి ప్రభా, అంత ఉనికిని నేను అనుభవించాలి ప్రభా అని. అవును ప్రియులారా, అది దేవుడు కూడా కోరుకుంటున్నాడు. ఎందుకంటే మనలోనే దేవుడు జీవిస్తున్నారు. మనమే దేవుని ఆలయం అని కొరింథీయులకు రాసిన లేఖ 3వ అధ్యాయం 16వ వచనంలో, 1 కొరింథీ 2 కొరింథీలో 6:16లో మనం చదువుతున్నాం. మరి ఇంతగా దేవుడు మనలో నివసించాలని ఆశపడుతూ ఉన్నప్పుడు మనము కూడా మనలో దేవుడు ఉన్నాడనే స్పర్శ మనము కలిగి ఉంటే మన చేతులు ఎవరెవరిని తాకుతాయో మన విశ్వాసము ద్వారా దేవుని శక్తి ప్రవహిస్తుంది. అది జరిగింది. పేతురు, యోహానులు వాళ్ళు కూడా అందరిలాగానే దేవాలయంలోనికి ప్రవేశిస్తున్నారు. కానీ వారిద్దరికీ వేరే వాళ్ళకి ఉన్న వ్యత్యాసము, తేడా ఏంటంటే తమలో దేవుని శక్తి ఉంది, తమలో దేవుడు ఉన్నారని వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. కాబట్టే కుంటివాడి వైపు తిరిగి, వెండి బంగారములు మా దగ్గర లేవు కానీ నజరేయుడగు యేసు నామములో, ఆయన నామంలో ఉన్న శక్తిలో నువ్వు లేచి నడవమని అతనికి చేయూతనిచ్చారు. ప్రియులారా, వాళ్ళు తమలో దేవుని శక్తి ఉంది, వారు దేవుని ఆలయమని, వాళ్ళు దేవుడు వాళ్ళలో ఉన్నారని నమ్మారు. కాబట్టి ఆ నమ్మకాన్ని బట్టి దేవుని శక్తి వారి ద్వారా ప్రవహించింది. ప్రియులారా, ఎక్కడెక్కడ దేవుని శక్తిలో యొక్క నిరీక్షణలో మనం ఉంటామో అక్కడ కూడా దేవుని శక్తి ప్రవహిస్తుంది.
చూడండి, ఆ కుంటివాడు ఏదైనా బిచ్చము వేస్తారేమో అని వాళ్ళ వైపు చూడకుండా అందరిని అడిగినట్లు వాళ్ళను కూడా అడుగుతున్నాడు. కానీ వాళ్ళిద్దరూ పేతురు యోహాన్లు మా వైపు చూడుము అన్నప్పుడు వాళ్ళు ఏదైనా ఇస్తారేమోనని వాళ్ళ వైపుకి ఆశగా చూశాడు, ఎదురు చూశాడు. తనకు తెలిసింది ఈలోక శక్తి, ఈలోక ధనము, ఈలోక డబ్బులు అవి ఇస్తారేమోనని నిరీక్షణతో ఆశతో ఎదురు చూసినప్పుడు ప్రియులారా, తమలో ఉన్న దేవుని శక్తిని వాళ్ళు అతనికి అనుగ్రహించారు. నా ప్రియ సహోదర సహోదరి, మనము కూడా ప్రార్థనలో అవసరతలో ఉన్నప్పుడు విశ్వాసముతో అడగాలని యాకోబు భక్తుడు 1వ అధ్యాయంలో తన పత్రికలో చెప్తున్నాడు. మనకి ఏ విషయంలో ఏమి కొరతగా ఉందో, వివేకము కొరతగా ఉందో, జ్ఞానము కొరతగా ఉందో, విశ్వాసము కొరతగా ఉందో, ఏమేమి కొరతగా ఉందో విశ్వాసముతో దేవుణ్ణి అడగాలి. అనుమానముతో ఇస్తారో దేవుడు ఇస్తాడో లేదో అని నిరీక్షణ లేకుండా మనం అడిగితే దాన్ని ఎప్పటికీ కూడా మనము పొందలేం. కానీ ప్రభు ఉన్నారు, నా సమస్య ప్రభువుకు తెలుసు, ఆయన తప్పకుండా నాకు అనుగ్రహిస్తారు అని విశ్వాసముతో అడిగితే తప్పకుండా దేవుని శక్తి ప్రవహిస్తుంది. ఈరోజు ఉదయకాలము ఒక సహోదరి ఎంతో సంతోషంతో నాకు ఫోన్ చేసి తను ప్రభువుని ఎంతగా నమ్మిందో, ఆ నమ్మదగిన దేవుడు తన జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడో ఎంత సంతోషంతో చెప్తుంటే విని నేను కూడా చాలా ఆనందించాను. తన కుమార్తె ఒక వ్యక్తిని వివాహం చేసుకోవాలని తన ఇష్టపడి ఆ అమ్మాయి నిర్ణయించుకున్నప్పుడు ఒకవైపు తల్లిగా అది నీకు మంచిది కాదు అని చెప్తుంది, మరొక వైపు ప్రభువా నా బిడ్డ మనస్సుని మార్చు, నీ చిత్తమైతే నీ వివాహం జరిగించాలి, నీ చిత్తం కాకపోతే నా బిడ్డ మనస్సును మార్చు అని ఆ సహోదరి ఒక రాత్రంతా కూడా నిద్రపోకుండా దావీదు యొక్క అనుభవాన్ని చెప్తుంది. నేను కన్నీరు కార్చి కార్చి దిండు అంతా కూడా నానిపోయినట్లుగా అని నేను చదివాను కదా సిస్టర్. ఆ విధంగా రాత్రంతా కూడా నేను నిద్రపోకుండా కన్నీటితో నా బిడ్డ కొరకు నేను ప్రార్థించాను. నిరీక్షణతో నేను ప్రార్థించినప్పుడు ఉదయకాలమే నా బిడ్డ నాతో ఇంత మంచి మాట చెప్పింది, అమ్మా ఆ వివాహము నేను చేసుకోను, ఇక నేను ఆ అబ్బాయితో మాట్లాడను అని చెప్పింది సిస్టర్. అని ఎంత సంతోషంగా ఆ తల్లి తన బిడ్డ యొక్క జీవితం బాగుపడుతుంటే ఎంత సంతోషంగా నాతో పంచుకుందంటే నేను కూడా దేవునికి వందనాలు చెప్పాను. అవును ప్రియులారా, నిరీక్షణతో మన ప్రతి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడు, ఆయన మన పరిస్థితిని చూస్తున్నారు, మనం ప్రభు మీద ఆధారపడితే తప్పకుండా చేస్తారని నమ్మిన వారి పట్ల దేవుని శక్తి తప్పకుండా ప్రవహిస్తుంది. అదే కదా హెబ్రీలకు రాసిన లేఖ 11వ అధ్యాయం 6వ వచనంలో మనం చదువుతున్నాం. విశ్వాసరహితుడగు ఏ వ్యక్తి కూడా దేవుడు తనలో ఏదైనా కార్యం చేస్తాడని నమ్మలేడు, దేవుడు కార్యం చెయ్యడు కూడా. కానీ ఎవరెవరైతే దేవుని విశ్వసిస్తున్నారో, దేవుని దరికి చేరుస్తున్నారో, ఆయన నమ్మిన వారందరికీ కూడా తగిన ప్రతిఫలము ఇచ్చునని ఎవరెవరు నమ్ముతారో వాళ్ళందరి పట్ల దేవుడు తన శక్తిని ప్రవహింపచేసి వారు ఊహించిన దానికంటే, కోరుకున్న దానికంటే ఎక్కువగా దేవుని కృపలో ముందుకు నడిపిస్తారు. మూడవది ప్రియులారా, ఎక్కడ దేవుని శక్తి ప్రవహిస్తూ ఉందంటే దేవుని నామంలో ఉన్న అధికారాన్ని ఎవరెవరు తెలుసుకొని ఉంటారో, తమ జీవితాల్లో అనుభవించి ఉంటారో. పేతురు యోహాన్లు యేసుప్రభు నామంలో ఎన్నో ఆశ్చర్యక్రియలు చేశారు, ఎన్నో అద్భుత కార్యాలు చేశారు. వాళ్ళ నీడ కూడా ఆశ్చర్యక్రియలు అద్భుతాలు చేసే అంతగా దేవుని శక్తి వారి నుండి ప్రవహించింది. అంతగా ప్రభు నామంలో వారికి అన్నిటి మీద అధికారం ఉందని వాళ్ళు నమ్మారు, విశ్వసించారు. కాబట్టి ఆ యేసు ప్రభు నామంలో ఆ కుంటివాడిని ధైర్యంతో అధికారంతో లేచి నిలవబడి నడువమని, లేచి నిలబడడానికి చేయూతనిచ్చారు. వాళ్ళు నమ్మనట్లయితే, ఆ యేసుప్రభు నామంలో అంత అధికారం ఉందని వాళ్ళు విశ్వసించినట్లయితే అది జరిగేది కాదు. ఆ కుంటివానిలా విశ్వాసం లేదు, కానీ ప్రభు నామాన్ని ఎరిగిన
యోహాను రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయంలో వాళ్ళు చెప్తున్నారు, యోహాను భక్తుడు, మేము ఆయనను మా కన్నులతో చూసాం, ఆయన మాటలు మా చెవులతో విన్నాం, ఆయనను మేము స్పర్శించాం, ఆయన గురించి సాక్ష్యము చెప్పకుండా మేము ఎలా ఉండగలము? అది ప్రియులారా, ప్రభు నామంలో ఉన్న అధికారాన్ని స్పర్శించడం, వ్యక్తిగతంగా తెలుసుకోవడం. ప్రియులారా, ఆ వ్యక్తిగత స్పర్శ ఎవరెవరికి ఉంటుందో, వ్యక్తిగత స్పర్శ, వ్యక్తిగత సంబంధం దేవునితో ఎవరెవరికి ఉంటుందో ఏ పరిస్థితిని చూసి కూడా భయపడని అవసరం లేదు. అన్ని పరిస్థితుల కంటే మనలో ఉన్న దేవుని శక్తి లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి అని సత్యాన్ని ఎరిగిన వాళ్ళు పేతురు, యోహానులు. కాబట్టి కుంటివాడు తప్పకుండా లేచి నడుస్తాడని యేసుప్రభు నామంలో అధికారంతో చెప్పినప్పుడు ప్రియులారా, ఆ కుంటితనము, అంగవైకల్యము అతన్ని విడిచి పారిపోవలసిందే. అవును ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఎన్నో గొప్ప కార్యాలు చేయాలని, తన శక్తిని మనలో ప్రవహింప చేయాలని ఆశపడుతూ ఉన్నారు. మరికెందుకు ఆలస్యం? మనలో కూడా అలాంటి గుణాలను కలిగించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడైన దేవానికి స్తోత్రములు తండ్రి. ప్రభా, ఎక్కడెక్కడ నీ నామము మహిమపరచబడుతుందో అక్కడెక్కడెల్లా నీ శక్తి ప్రవహిస్తూ ఉంది ప్రభా. పేతురు, యోహానులు నాయన 12 మంది శిష్యులు, అపోస్తలులు నాయన 72 మంది శిష్యులకు అయ్యా నువ్వు అధికారం ఇచ్చావు నాయన, దయ్యాలను వెళ్ళగొట్టడానికి, రోగములను స్వస్థపరచడానికి ప్రభా, నాయన ఆదరణ లేని వారికి ఆదరణ కలిగించడానికి ప్రభా, బందీలను విడిపించడానికి మీరిచ్చిన అధికారంతో వాళ్ళు ఎక్కడెక్కడ మీ నామంలో ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేశారో మీ నామానికి మహిమ జరిగింది ప్రభా. మేము కూడా మా జీవితంలో ఎక్కడెక్కడ మీ నామాన్ని మహిమపరచాలని మేము ఆశపడుతున్నామో అక్కడెక్కడెల్లా మీ శక్తి ప్రవహిస్తుంది. కానీ ప్రభా, ఎక్కడ మీ నామానికి కాకుండా నాయనా మేము ఏదైనా మీ నామంలో చేస్తున్నప్పుడు అక్కడ మీ కార్యము, మీ యొక్క శక్తి ప్రవహించదన్న సత్యాన్ని మేము స్కేవా కుమారుల్లాగా తెలుసుకోవడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అవును ప్రియులారా, మనలో ఉన్న దేవుని శక్తి లోకంలో ఉన్న అన్ని శక్తుల కంటే గొప్ప శక్తి. మన ద్వారా ఆ దేవుని శక్తి ఈరోజు అందరికీ ప్రవహించునుగాక. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, ప్రభు మనతో ఉన్నారు.